హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన గుత్తి దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి ఈ కర్రీ అనేది తక్కువ ఇంగ్రీడియంట్స్ మంచి టేస్ట్ అనేది కర్రీ పాయింట్లో టేస్ట్ లాగా వస్తుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ దొండకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని నేనైతే ఇలాగా 4 కింద గుత్తి దొండకాయకి ఎలా కట్ చేసుకుంటారో ఆ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీంట్లో అయితే ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా టేస్ట్ అనేది కర్రీకి యాడ్ అవుతుందండి. ఇప్పుడైతే వీటిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోని చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్ కట్ చేసుకున్నవి కర్రీకి సరిపడగా వేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా కచ్చపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోని ఆయిల్ వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసిన వాటిని ఇవి మనకి మంచిగా ఫ్రై అయితేనే కర్రీ అనేది బాగుంటుంది. వీటిని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని ఒక పళ్ళులో తీసుకుని పెట్టుకోవాలి పక్కకి. ఇప్పుడైతే అదే ఆయిల్లోని చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, దాంట్లోనే పచ్చిమిర్చి, కారానికి సరిపడగా, అలాగే మనం పేస్ట్ చేసుకున్న మసాలా అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లోని పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోని తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా మీకు కారానికి తగ్గట్టు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు దీన్ని ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది కర్రీలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మూత పెట్టేసి మగ్గనిస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడైతే దీంట్లోని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలన్నిటిని, వీటిని యాడ్ చేసేసుకోండి. దీంట్లో కూడా మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి అనేది. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు ములిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని దగ్గరికి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అంతేని మనకు చాలా టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోతుంది. గుత్తి దొండకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.